హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ బీరకాయ మసాలా పప్పు. మా రాయలసీమ సైడు దీన్ని కలిసికూర అని కూడా అంటారు. ఈ కర్రీ అన్నంలోనే కాకుండా చపాతీ, ఇడ్లీ, దోశ, వడ, బోండాకి కూడా అదిరిపోతుంది. ఎలా చేయాలో ఈజీగా చెప్పేస్తాను, ఫాలో అయిపోండి. మొదట 150 గ్రాములు పచ్చిశనగపప్పు బాగా కడిగి 1 గంట నానబెట్టి నీళ్ళు మొత్తం తీసేసి ఓ కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత ఓ మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు వేసుకొని, తర్వాత 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, 1/2 స్పూన్ పసుపు వేసుకొని, 1 గ్లాస్ నీళ్ళు అంటే 350 ml వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఈ కన్సిస్టెన్సీలో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత బాణలు పెట్టుకొని 4 నుండి 5 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని, ఇంచ్ దాల్చిన చెక్క, 4 లవంగాలు యాడ్ చేసుకొని, 1/2 కిలో బీరకాయలు పొట్టు తీసేసి సన్నగా తరిగినవి యాడ్ చేసుకొని ఓ నిమిషం వేయించుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 3 చిన్న సైజ్ టొమాటో తరుగు వేసుకొని ఓ నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకొని 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓ నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకొని 200 ml వాటర్ పోసుకొని ఓసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి 8 నుండి 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత బీరకాయ 75% కుక్ అయిపోయిన తర్వాత ఉడికించి పక్కన ఉంచుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకొని కాస్త కొత్తిమీర తరుగు యాడ్ చేసుకొని 6 నుండి 7 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ మసాలా పప్పు ముందర నాన్ వెజ్ కూడా వేస్ట్, అంత టేస్టీగా ఉంటుంది ఈ మసాలా పప్పు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బీరకాయ మసాలా పప్పుని ఎంజాయ్ చేయండి. ఈ కర్రీ స్పెషల్గా చపాతీ, పూరీకైతే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.